ఇవన్నీ ఏం కోరుకోవాలా ఎలీషా? ధనం కోరుకోవాలా, ఆస్తులు కోరుకోవాలా, అంతస్తులు కోరుకోవాలా, ఏది కోరుకోవాలా? ఏం కోరుకున్నారు? ఏలియాకున్న ఆత్మ కంటే 200 ఆత్మ నాకి అన్నాడు. ఎవరిని? ఏలియాని. ఏలియాని అడిగాడు ఎలీషా. ఏమని? ఏలియాని ఏమని అడిగాడు? నీకున్న ఆత్మ కంటే 200 ఆత్మ నాకు ఇవ్వు అన్నాడు. లోకం మీద లేదు ఆయన దృష్టి, ఎలీషా దృష్టి దేవుని ఆత్మ మీద ఉంది. అప్పుడు ఏలియా అంటాడు, అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది. అంటే దేవుని ఆత్మ మనుషులు ఇచ్చేది కాదు, దేవుని ఆత్మ మనుషులు ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? దేవుడి వారా. ఓ గుర్తు చెప్తాడు. ఏం గుర్తు? దుప్పటి ఉంటుంది ఏలియాకి. నేను వెళ్ళేటప్పుడు నేను నీకు కనిపించాను అనుకో, అది నీకు వస్తుంది, లేకపోతే రాదు అనేవారికి సరే అని ఒప్పుకుంటాడు. మరి దేవుడు ఏలియాని తీసుకెళ్ళేటప్పుడు ఎలీషాకి కనిపిస్తాడు. అప్పుడు మరి ఆ దుప్పటి కింద పడుతుంది, దుప్పటి తీసుకుంటాడు, మీద వేసుకుంటాడు. 200 ఆత్మ అతనికి ఎలీషాకు వస్తుంది. కాబట్టి కోరిక ఉండాలి మనకి దేవుని ఆత్మ రావాలని కోరిక ఉండాలి. నాకు అంతే కోరిక ఉంది ప్రియులారా. నేను ఎట్టా కోరుకున్నాను, యేసయ్యా నీ ఆత్మ నాకు ఇయ్యా అని నేను కోరుకున్నా. 50 రోజులు ఉపవాసం ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ఉన్నప్పుడు అంత సమృద్ధిగా జీవితమే ఉంటుంది మనకి. మీ పిల్లలు బాగానే ఉంటారు, దేవుని ఆత్మ నీకుంటే నీ పిల్లలు బాగానే ఉంటారు, మీ జీవితం బాగుంటుంది. మీ జీవితం ఒక ఒడ్డుకి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ ఉంటే ప్రియులారా. దేవుని ఆత్మ లేకపోతే మీ పిల్లలు అంత సమృద్ధి జీవితం ఉండదు. సమృద్ధి అంటే దేవునిలో సమృద్ధి జీవితం. ఈ లోక సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి మనం బాధపడక్కర్లా. ఈ లోకం గురించి మనం బాధపడక్కర్లా. ఈ లోకం తిండి తిప్పలా ఇటు గురించి మనం బాధపడక్కర్లా. తిండి తిప్పలా, వస్త్రాలకు ఇస్త్రాలు ఇట్లాంటి గురించి మనం ఏం బాధపడక్కర్లా. అందుకే యేసుప్రభువు మత్తయి సువార్తలో 6:33 ఏం చెప్తారండి? ఆయన ఏం చెప్తారు చెప్పండి? ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మను కోరుకోండి. అయ్యా నీ ఆత్మ నాకు ఈ ప్రభువా. ఆయన ఆత్మ ఉంటేనే మనం లోకంలో జీవించగలం. చివరికి వెళ్ళిపోతూ చనిపోతాం. మన ఆత్మ దేవునికి అప్పుడప్పుడు వెళ్ళిపోతాం. దేవుని ఆత్మ ఆయనదే.